కాపులకు రాజ్యాధికారం అని సమావేశాలు పెట్టి గంటలు గంటలు ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన కాపులకు రాజ్యాధికారం వచ్చేస్తుందా? ఒక పార్టీకి అనుకూలం కాదు అంటారు, ఒక పార్టీకి ప్రతికూలం కూడా కాదు అంటారు. మరి ఎందుకు ఈ సమావేశాలు? మీలో నుంచి ఒక నాయకుడిని ఎన్నుకుని ఆ నాయకుడికి మీరు ఓట్లు వేసి గెలిపించుకున్నప్పుడే కదా కాపులకు రాజ్యాధికారం దక్కేది. అలా కాకుండా ఇలాంటి ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా కూడా ఏం ఉపయోగం? మరి మా అందరూ కూడా ప్రతి ఒక్కరూ మార్పు రావాలి అని కోరుకుంటారు తప్ప ఆ మార్పు రావడానికి కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు. ఒక్కసారి మీ అడుగు జనసేన వైపు వేయండి. పోయినసారి మీరెవ్వరూ కూడా ఓట్లు వేయకపోవడం వల్లే కదా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయింది. ఈసారైనా కళ్ళు తెరుచుకొని కాపులంతా కలిసి పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయండి. ఎందుకంటే కాపులకు రాజ్యాధికారం అనే ఒక కళ సాకారం అయ్యేది కేవలం పవన్ కళ్యాణ్ గారి గెలుపుతో మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్.